అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. రీసెంట్గా లాయర్ సుబ్బారావు రిలీజ్ చేసిన కరెన్సీ కట్టల కౌంటింగ్ వీడియో ఇది. ఇందులో ఉన్నది భరత్ చౌహాన్. ఇతనితో పాటు మంగ్లీ సోదరుడు శివ మరికొందరు కలిసి అధిక వడ్డీ ఎరచూపి ₹1,00,00,000 పెట్టుబడులు లాగారని ఆరోపించారు. ఈ టీం వసూళ్లకి పాల్పడితే మంగ్లీ ప్రమోషన్ చేశారంటూ బాధితులతో కలిసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కాస్త లేట్ అయినా ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంగ్లీ. మనీ మ్యాటర్, లాయర్ ఆరోపణలు ఈ రెండింటినీ తిప్పికొట్టారు. తన వ్యక్తిత్వాన్ని భంగం కలిగేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ₹1,00,00,000 స్కామ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారామె. బిగ్ బాస్ రియాలిటీ షోకు వెళ్లాలనే సుబ్బారావు కలలుగంటున్నారని, ఆ డ్రీంలో భాగంగానే తనను సీన్లోకి రాగారని మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో ఎదిగిన తనను అదే సోషల్ మీడియా అప్రతిష్ట పాలు చేస్తుందని ఊహించలేదని మంగ్లీ కన్నీటి పర్యంతమయ్యారు. కాస్త ఎమోషనల్ అవుతూనే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్తో సంబంధం లేదని మంగ్లీ కుండబద్దలు కొట్టారు. మరి స్కీమ్ పేరుతో జరిగిన స్కామ్లో ఉన్నదెవరు? పైసా వసూల్ డైరెక్షన్ ఎవరిది? వీడియోలో కనిపిస్తోన్న డబ్బంతా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? మంగ్లీ ఆరోపిస్తున్నట్టు ఫేమ్ అయ్యేందుకే అడ్వకేట్ సుబ్బారావు ఇంత హంగామా చేస్తున్నారా అన్నది పోలీసుల విచారణలోనే తేలాలి. నేను పాటే ప్రపంచంగా బతుకుతున్నాను. నాకు పాట తప్ప ఇంకొక వ్యాపారం తెలీదు. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. పాటలతో నాకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో తెలుసు కదా. అలాంటప్పుడు నాకు మరో బిజినెస్ చేయాల్సిన అవసరం ఏంటి? సుబ్బారావు అనే న్యాయవాది సెలబ్రిటీగా మారాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఫేమస్ అవ్వడమే తన లక్ష్యం. అందుకే ఇలాంటి వివాదాలు పెట్టుకుంటున్నాడు. సుబ్బారావుకి భరతనాట్యం తెలుసు. సినిమాలంటే పిచ్చి, శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పాడు. నా ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అందుకే నన్ను ఇలా ఇరకించాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ ఎమోషనల్ అయింది మంగ్లీ.